ఇది అడ్డు రాకు అడ్డు వస్తానా అడ్డు స్వామి టెంపుల్ కి గజమాలతో ఇది 14వ గజమాల అంటే కృష్ణారావు గారు పాండిచేరిలో ఉన్నందున ఆయన తరఫున నేను వచ్చాను. మధ్యాహ్నానికి సార్ పని చూసుకుని కళ్యాణ టైంకి అటెండ్ అవుతారు. మాట్లాడుతారు. రాష్ట్ర నలుమూల నుంచి ఇరుపక్క రాష్ట్రాల నుంచి వచ్చిన 100 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంఘ ఆధ్వర్యంతో పాటు అలాగే మన రాజోల తాలూకా ఆధ్వర్యంతో సంయుక్తంగా మనం యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు బైక్ డ్రైవింగ్లో ఇద్దరు మాత్రమే బైక్ మీద వెళ్ళండి. ఆ తర్వాత సైలెన్సర్లు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తీయొద్దు. తాగి ఎవరో డ్రైవింగ్ చేయొద్దు అందరూ కోరుకుంటున్నాం. అయితే ఈ గజమాల యాత్ర అనేటువంటిది ఎంతో మహోన్నతమైనది. మన దక్షిణ కాశీగా వెలిసినటువంటి ఈ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దర్శించుకుంటే అందరి యొక్క పనులు పూర్తవుతాయని, అందరికీ పెళ్లిళ్ళు కాని వాళ్ళు పెళ్లిళ్ళు అవుతాయని ఒక విధమైనటువంటిది కానుడి ఉంది. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో ఆ యొక్క నిరాహార దీక్షలో పాల్గొని మా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవాలని మనసా వాచా కర్మన మా అంతర్వేది ఆలయ నిర్మాత అయినటువంటి కోపనాథ కృష్ణమ్మ గారికి అలాగే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి 2011 నుంచి కూడా ఒక గజమాలను తీసుకెళ్లి సత్కరించడం జరుగుతుంది. మరి అగ్నికుల క్షత్రియులందరూ కూడా భక్తి భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ఇరుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరూ సంఘ నాయకులు అలాగే ఎంతోమంది పండగ వాతావరణం చేసుకునే ఈ యొక్క గజమాల యాత్రను విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అలాగే క్రమశిక్షణతో పోలీసు వారు ఏదైతే సూచనలు ఇచ్చారో అదేవిధంగా మనం సూచనలు తప్పకుండా కూడా మనం ఇక్కడ వై జంక్షన్ నుంచి అలాగే వారి స్వగ్రామం ఓడలరేవు నుంచి ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అలాగే 4 గంటల సమయంలో 4 గంటలకల్లా మనం ఆ యొక్క గుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ లక్ష్మీనరసింహ స్వామి వారికి అలాగే ఆలయ నిర్మాత అయినటువంటి